గాడిద పాల పేరుతో ఘరానా మోసానికి తెగబడిందో ముఠ. మార్కెట్లో ఉన్న గిరాకీని ఆసరాగా తీసుకుని గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి, లాభాల పేరిట ఔత్సాహిక రైతులను బురిడి కొట్టించింది. చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజ్ గ్రూప్ సభ్యులు తమను నిలువునా ముంచారని బాధితులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. డాంకీ ప్యాలెస్కు సంబంధించిన బాబు ఉలగనాథన్, గిరి సుందర్, బాలాజీ, సోనికారెడ్డి, డాక్టర్ రమేష్ బృందం తమను కోట్ల రూపాయలు మోసం చేస్తుందని వెల్లడించారు. ఒక్కో రైతు నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద 5 లక్షలు, ఒక్కో గాడిదకు 80,000 నుంచి 1,50,000 రూపాయలు చొప్పున తీసుకున్నారని వివరించారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలను లీటరుకు 1,600 రూపాయలు చొప్పున తామే సేకరిస్తామని ఒప్పందం చేసుకుని నమ్మించేందుకు 3 నెలల పాటు పాలు కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం 18 నెలలుగా సరఫరా చేసిన పాల బిల్లు, నిర్వహణ ఖర్చులు, వెటర్నరీ చికిత్సలకు సంబంధించిన నగదు ఇవ్వట్లేదని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే 15 నుంచి 70 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చినప్పటికీ అవి బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా బాధితులున్నామని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రొడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రొడక్ట్ కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రొడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు, గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్, ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక్క డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ప్రతి చెక్ బౌన్స్ అయింది. అలాగే ఎన్ఆర్సీఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, ఎన్ఆర్సీఈ సపోర్ట్, ఫసాయ్ డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. ఆయనకు 5,50,000 ఇచ్చామండి. గాడిదలు అని చెప్పేసి మళ్ళీ ఒక 30 లక్షలు ఇచ్చామండి. 30 గాడిదలే అండి. మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము కనుక్కునే వాళ్ళం. లేదు, గుజరాత్ లోనే దొరుకుతుంది. ఒక గాడిద 1,00,000 నుంచి 1,20,000 అని చెప్పారండి. అందుకనే వాడికి 30 గాడిదలు 30 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి. ఒక 3 నెలలు 4 నెలలు చేశాడండి బానే. ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి, పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు, గాడిదలు ఇబ్బంది ఉండదు, పాలు ఒకటి మీరు హైజీనిక్ పాలండి. ఒక బాటల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి. అందుకనే మేము నమ్మాము అతన్ని. ఒక 3 నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పి నమ్మాము. ఇన్ని రోజులు ఆగామండి. ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలైపోయాము. ఇంత జీవితం కాలం సంపాదించే అమౌంట్ బలి చేశాడు వాడు. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు.